హాయ్ హలో వెల్కమ్ టు శారదా శారీస్ సెంటర్. మీ ముందుకు ఈరోజు నేను టస్సర్ డిజిటల్ ప్రింటెడ్లో శారీస్ తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి, మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది, చూడ్డానికేమో రిచ్గా కనిపిస్తాయి అండ్ మోడరేట్ ప్రైస్లోనే అవైలబుల్గా ఉన్నాయి. డిఫరెంట్ డిజైన్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. ప్రతి సారీ కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది కాబట్టి కలర్ కాంబినేషన్స్ చేంజ్ అవుతాయి కాబట్టి మీకు నచ్చిన దాన్ని కేర్ఫుల్గా చూడండి, దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోండి. నేను 1 by 1 చూపిస్తూ ఉంటాను. మరి ఇలాంటి వెరైటీస్ ఇంకా చాలా ఉంటాయి. మనం ప్రతి ఎపిసోడ్లో వీలైనంత వరకు కొన్ని వెరైటీస్ చూపిస్తూ వస్తున్నాం. ఇంకా ఎక్కువ చూడాలనుకుంటే కనుక నేరుగా విజిట్ చేయడానికి ట్రై చేయండి, లేకపోతే మా అదర్ ఎపిసోడ్స్ కూడా మీరు చూడొచ్చు. అయితే ఎక్కువగా చూడాలనుకుంటే, ఎక్కువ వెరైటీస్ చూడాలనుకుంటే ఆప్షన్స్ నేరుగా విజిట్ చేయడం బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కాబట్టి ఒకసారి అడ్రస్ చెప్తున్నాను, వీలైన వాళ్ళు మాత్రం విజిట్ చేయడానికి ట్రై చేయండి. 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి శారదా శారీస్ సెంటర్, రాజీవ్ నగర్, మోతీనగర్ అబోవ్ యూనియన్ బ్యాంక్. మరొకటి శారదా శారీస్ సెంటర్, కొండాపూర్, బొటానికల్ గార్డెన్ లైన్ ఆపోజిట్ కరాచీ బేకరీ. గూగుల్ మ్యాప్లో కూడా మీరు కొండాపూర్ శారదా శారీస్ సెంటర్ అని కానీ, మోతీనగర్ శారదా శారీస్ సెంటర్ అని కానీ సెర్చ్ చేసి నేరుగా వచ్చేయచ్చు. సో ఈరోజు నేను చూపిస్తున్నది ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, టస్సర్లో డిజిటల్ ప్రింటెడ్ వెరైటీ. హోల్సేల్ రీటైల్ 2 ఉంటాయి కాబట్టి మా దగ్గర మీరు అంటే ఇద్దరు 2 రకాల కస్టమర్స్ కూడా విజిట్ చేస్తూ ఉంటారు. హోల్సేల్లో కూడా మీరు ట్రై చేయండి తప్పకుండా ఒకసారి. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏంటంటే టస్సర్ డిజిటల్ ప్రింట్లో వెరైటీ. ఇది డార్క్ కలర్, బ్లాక్ కలర్ తీసుకున్నారు. బోర్డర్ దగ్గర కూడా కొంచెం జరీ మిక్స్తో ఇచ్చిన 2 sides కడి బోర్డర్ టైప్ వచ్చింది. శారీ అంతా మాత్రం ఇలాగా ఫ్లోరల్ ప్రింట్స్ వస్తాయి, డిజిటల్ ఫ్లోరల్ డిజైన్స్. ఇందులో ఇచ్చిన కలర్స్ ఏంటంటే కొంచెం 3 shades దగ్గరగానే కొంచెం లైట్ అండ్ డార్క్ తీసుకున్నారు. ఆనియన్ పింక్, దాంట్లోనే కొంచెం డార్క్ పింక్ అంటే ఎగ్జాక్ట్ పింక్ కాదు, ఇది కొద్దిగా ఆరెంజ్ షేడ్, ఇదేమో ఆనియన్ పింక్. ఇలాంటి షేడ్స్ కాకపోతే దగ్గరగా ఉంటాయి, ఎక్కువ వేరియేషన్తో అయితే లేదు, కానీ బిగ్ ప్రింట్ స్టైల్లో కనిపిస్తుంది. ఇది ఫ్రంట్ లుక్ అంతా. ఇది పళ్ళు, కొంచెం కాంట్రాస్ట్ ఇచ్చారు ఇలాగా పళ్ళు దగ్గర అయితే. దీంట్లో ఏంటంటే ఎక్కువ డిజైన్ ఏమి ఇవ్వలేదు, సింపుల్గా ఒక జరీ లైన్స్ లాంటివి ఇచ్చారు. బ్లౌజ్ ఎలా వచ్చింది అంటే డార్క్ కలర్లోనే వచ్చింది. శారీ అంతా మనకి ఎక్కువగా ఈ లైట్ కలర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కాబట్టి డార్క్ కలర్లో బ్లాక్ మీద ఒక సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చి బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా ఎక్కువ ప్రింట్స్ ఉన్నాయి కాబట్టి మీకు బ్లౌజ్ అనేది ఎక్కువ ఆ ప్రింట్స్తో కనిపించదు, కొంచెం డార్క్ కలర్లో డిఫరెంట్గా కనబడుతుంది. ఇది ప్రైస్ వచ్చేసి 1650 రూపీస్. సింగిల్ ప్లీట్ వేసుకోవచ్చు, రిల్స్ పెట్టుకున్న కరెక్ట్గా పర్ఫెక్ట్గా నిలబడేలాంటి శారీస్ మాట. కొంతమంది ఇలా అడుగుతూ ఉంటారు, అంటే స్టెప్స్ పెట్టుకున్నప్పుడు కొన్ని ఇలా వచ్చేస్తున్నాయి, కొంచెం గందరగోళంగా ఉంది శారీ కట్టుకున్నప్పుడు అని. అలాంటివి కానప్పుడు నేను డెఫినెట్గా మెన్షన్ చేస్తాను, మీరు దాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం కూడా కొనాలనుకునే వాళ్ళు ఎవరైనా ఈ శారీ కొనుక్కోవచ్చు అన్నమాట. కంఫర్టబుల్గా ఉంటుంది, స్టిఫ్గా చెప్పినట్లుగా, అంటే మనం కరెక్ట్గా ఎలా అయితే ప్లీట్స్ పెట్టుకుంటామో అలాగే పర్ఫెక్ట్గా నిలబడుతుంది అన్నమాట. ఈ శారీ అయితే 1650 రూపీస్లో అవైలబుల్గా ఉంది. మరి ఇందులో రకరకాల డిజైన్స్ మారుతున్నాయి, కలర్ కాంబినేషన్స్ మారుతున్నాయి అని చెప్పాను కదా. ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఇది ఒక శారీ అండి, పేస్టల్ బ్లూ డిఫరెంట్ షేడ్. ఇది దీని మీద ఇలా ఫ్లోరల్ ప్రింట్ ఏంటంటే అక్కడక్కడ బంచెస్ లాగా ఇచ్చారు. దీంట్లో ఏంటంటే చాలా హెవీగా వచ్చింది కదా, ఇక్కడ అక్కడక్కడ బంచెస్ లాగా వస్తుంది. బోర్డర్ అయితే సేమ్. ఇది శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది పళ్ళు వస్తుంది. ఇది మరొకటండి, ఇది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్స్ మల్టీ కలర్స్ టైప్లో వచ్చింది. సేమ్ బేస్ కలర్ వచ్చేసరికి మాత్రం డార్క్ నేవీ బ్లూ వస్తుంది. ఇది పళ్ళు సైడ్. ఇది లైట్ గ్రీన్ షేడ్లోకి వస్తుంది, పేస్టల్ గ్రీన్. దీని మీద అంతా ట్రెడిషనల్ టచ్తో ఐడల్స్, అలాగే ఎలిఫెంట్ డిజైన్స్, యానిమల్ ప్రింట్స్, అలాగే విమెన్ ఐడల్స్, ఇలా అన్ని రకాలు ప్రింట్ చేసి ఇచ్చారు. డిఫరెంట్గా ఉంటుంది ఇది కూడా చూడడానికి. దీంట్లో అన్ని రకాల యానిమల్స్ వచ్చాయి, అంటే కావుస్, ఎలిఫెంట్స్, బర్డ్స్, ఇలాంటి అన్ని ఫ్లోరల్ ప్రింట్స్తో పాటుగా అలా వస్తుంది. ఇదేమో పళ్ళు సైడ్.
ఇది మరూన్ షేడ్లోకి వస్తుంది. దీని మీద డిజిటల్ ప్రింట్స్ అక్కడక్కడ మనకి ఫ్లోరల్ డిజైన్ ఇలా హైలైట్ అవుతూ ఉంటుంది. ఇదేమో పళ్ళు సైడ్, ఇదేమో లైట్ ఆనియన్ పింక్కి దగ్గరగా ఉన్న షేడు. మళ్ళీ దీని మీద కూడా మనకి ఇలా యానిమల్స్ అలాగే ఉమెన్ ఐడల్ ప్రింట్స్ ఇలా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట ఈ ప్రింట్స్ అనేవి. ఇది కూడా చాలా ట్రెడిషనల్గా డిఫరెంట్గా ఉంటుంది చూడడానికి. ఇదేమో పళ్ళు సైడ్. ఇది బేస్ వచ్చేసి బేజ్ కలర్ తీసుకున్నారు. దీని మీద మనకి ఈ కలంకారీ లేకపోతే ఈ టైప్ ప్రింట్స్ అనిపిస్తాయి కదా, ఆ స్టైల్లో తీసుకున్నారు అనమాట. పీకాక్స్, ఫ్లోరల్ డిజైన్స్, బటర్ఫ్లైస్, ఎలిఫెంట్స్ ఇలాగా అన్ని రకాల బర్డ్స్ డిజైన్. కానీ ఇది చూడడానికి చాలా డిఫరెంట్గా కంప్యూటరైజ్ డిజైన్ ఉంటుంది కదా, ఆ టైప్ లుక్ తీసుకొచ్చారు దీనికి. ఇది పళ్ళు దగ్గరికి వచ్చేసరికి కొంచెం డార్క్ నేవీ బ్లూ స్టైల్ ఉంది, అంటే ఆల్మోస్ట్ నియర్లీ బ్లాక్ కలర్ దగ్గరికి వస్తుంది. ఇది కాస్త డిఫరెంట్ షేడ్ అండి. మెరూన్ కలర్లోనేమో బోర్డర్స్ వస్తున్నాయి. శారీలో అంతా వచ్చేసరికి కొంచెం మిక్స్డ్ షేడ్ ప్లస్ ప్రింట్స్ కూడా కొంచెం బిగ్ ప్రింట్స్ ఇచ్చారు. ఇలాగా మొత్తము చాలా బిగ్ ప్రింట్స్తో వస్తుంది. కాన్సెప్ట్ వైజే ఉంటుంది. అయితే ఇలా ఉంది. ఇది పళ్ళు సైడ్ కలర్. పింక్ కలర్లో శారీ చూస్తున్నారు. ఇది పీచ్ పింక్కి దగ్గరలో ఉన్నది. ఇది సేమ్ అదే కలర్లోనేమో బోర్డర్స్ అండ్ ఇదంతా పళ్ళు సైడ్ వస్తుంది. ఫ్లోరల్ డిజైన్ చూసారు కదా, త్రూ అవుట్ శారీ అంతా ఫ్లోరల్ డిజైన్ మల్టీ కలర్స్లో యాడ్ అయింది. ఇది బేజ్ కలర్లోనే కొంచెం డార్క్ కలరు. దీని మీద ఏంటంటే డిజిటల్ ప్రింట్స్ సెల్ఫ్ కలర్ టైప్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే లైట్గా పేస్ట్లో మిక్స్ అవుతున్నట్లుగా ఉంటుంది కదా, ఆ టైపు. మరి ఎక్కువ కాంట్రాస్ట్ లాగా తెలియకుండా అందులోనే డిఫరెంట్ షేడ్స్ తీసుకున్నారు దీంట్లో. ఇదేమో పళ్ళు సైడ్ వస్తుంది. ఇదేమో లైట్ పింక్ కలర్లో తీసుకున్నారు. దాని మీద ఫ్లోరల్ డిజైను అలాగే అక్కడక్కడ బర్డ్స్ కొంచెం డార్క్ కలర్లో హైలైట్ అవుతూ ఉంటాయి, అవే కలర్స్. సో ఇదండి, క్యూట్గా ఉన్నాయి. ఆ బర్డ్స్ కూడా సింపుల్గా ఇచ్చారు. ఇదేమో పళ్ళు సైడ్ వస్తుంది. పీకాక్ బ్లూ, దీని మీద కూడా బర్డ్స్ ప్రింట్ చాలా బాగుంది చూడండి. ఆ బర్డ్స్ ఏంటంటే డిఫరెంట్ రెడ్ కలరు, ఈ షేడ్స్ యాడ్ చేసేసరికి పీచ్ కలరు చాలా బాగా హైలైట్ అవుతున్నాయి. మిగతా ఫ్లోరల్ డిజైన్ అంతా కూడా కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్లోనూ యాడ్ చేయడం జరిగింది. దీని మీద హాఫ్ వైట్ లేకపోతే లైట్ కొంచెం సీ గ్రీన్ ఇలాంటి షేడ్స్లో ఫ్లోరల్ డిజైన్ యాడ్ అవుతుంది. ఇలా వస్తుందన్నమాట ఓవరాల్గా. ఇదేమో ఎల్లో బేస్ మీద ఇచ్చారు. దీని మీద కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మిక్స్డ్ కలర్స్ ఉన్నాయి, కానీ ఎక్కువ శాతము బేజ్ కలర్ కొంచెం ఆరెంజ్ రెడ్ ఈ షేడ్కి తీసుకోవడం జరిగింది ఫ్లోరల్ డిజైన్. డిజిటల్ ప్రింట్స్ ఏంటంటే మోడరేట్ సైజ్లోనే ఉన్నాయి, మరీ ఎక్కువ కాదు, అలాగని చిన్న ప్రింట్స్ కాకుండా మీడియం సైజులోనే తీసుకున్నారు మొత్తం అంతా. ఇది పళ్ళు. ఇదేమో మెజెంటా పింక్లో లైట్ షేడ్లోకి వస్తుంది. డిజిటల్ ప్రింట్స్ వచ్చేసి దీని మీద బంచెస్ లాగా ఉంటాయి, కానీ చిన్నవి ఎక్కువ బంచెస్ లాగా తీసుకున్నారు. ఇదేమో పళ్ళు సైడ్. ఈ సారీస్ అన్నీ 1650 రూపీస్ పడుతున్నాయి. మెటీరియల్ అయితే చాలా బాగుంటుందండి, లైఫ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది బేజ్ కలర్ మీద పీచ్ కలర్, మస్టర్డ్ ఎల్లో, కొంచెం డార్క్ కలర్, బ్లాక్ ఇలాంటి షేడ్స్లో వచ్చిన ఫ్లోరల్ డిజైన్ చూస్తున్నాం. కలర్ఫుల్గా ఉంటుంది ఈ సారీ, ఎందుకంటే బోర్డర్ కూడా కాంట్రాస్ట్ టైప్లో వచ్చింది దీనికి పీచ్ కలర్లో. ఈ పీచ్ కలర్లోనే పళ్ళు కూడా. ఈ కలర్ అయితే చాలా సటిల్గా చాలా బాగుంటుంది. లావెండర్లో డార్క్ షేడ్కి వస్తుంది అన్నమాట. ఇది నాకైతే పర్సనల్గా ఈ కలర్స్ చాలా బాగా నచ్చుతున్నాయి, కొత్త కలర్స్ అన్నమాట ఇవి. దీని మీద అంతా కొంచెం లైట్ బేజ్ కలర్లో ఫ్లోరల్ డిజైన్, దగ్గరగా ఈ ఫ్లోరల్ డిజైన్ మొత్తం త్రూ అవుట్ శారీ అంతా వస్తుంది. ఇలాగా చాలా బాగుంటుంది, నిండుగా ఉంటుంది. అండ్ సేమ్ బోర్డర్ వస్తుంది. కలర్ ఎక్కడ చేంజ్ అవ్వలేదు. పళ్ళు కూడా సేమ్. అండ్ ఫైనల్లీ కొంచెం గ్రేస్ లేకపోతే బేజ్ ఇలా డీసెంట్ వెరైటీ చూసే వాళ్ళ కోసం ఇది ఒకటండి. ఇది బేజ్ బేస్లో ఇచ్చారు. అయితే దానికి కూడా మరీ డల్గా ఉండకుండా కలర్ఫుల్ టచ్ ఇవ్వడం కోసము పింక్, గ్రీన్, బ్లూ ఇలాంటి కాంబినేషన్స్ కలిపి ఇలా డిజిటల్ ప్రింట్స్లో త్రూ అవుట్ శారీ అంతా కూడా మంచి బ్యూటిఫుల్ ప్రింట్స్ ఇవ్వడం జరిగింది ఇలా. ఇది పళ్ళు సైడ్ వస్తుంది. సో ఒక్కొక్క దాంట్లో ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, డిజైన్స్ మారుతున్నాయి. మీకు నచ్చిన దాన్ని ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మెటీరియల్స్ మనకి అప్పుడప్పుడు దొరుకుతాయి. ఇలాంటి ప్రైజెస్లో చాలా స్ట్రాంగ్ ఉంటాయి మెటీరియల్స్, లైఫ్ ఎక్కువ వస్తుంది, ఈజీ మెయింటెనెన్స్ అవుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సింగిల్ ప్లీట్ వేసుకున్నా, ఫ్రిల్స్ పెట్టుకున్నా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ప్లీట్స్ పెట్టుకున్నా 1650 రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ టస్సర్ డిజిటల్ ప్రింట్స్లో ఉన్న శారీస్ని నచ్చితే మాత్రం ఆర్డర్ చేసుకోండి. అలాగే నేరుగా విజిట్ చేయడానికి ట్రై చేయండి. రీటైల్ అండ్ హోల్సేల్ రెండు ఉంటాయి కాబట్టి నేను మీకు 2 బ్రాంచెస్ అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకోండి. శారదా శారీస్ సెంటర్, మోతీనగర్, రాజీనగర్, ఎబో యూనియన్ బ్యాంక్ ఇదొకటి. మరొకటి శారదా శారీస్ సెంటర్, కొండాపూర్, బొటానికల్ గార్డెన్ లైన్ ఆపోజిట్ కరాచీ బేకరీ. ఇక్కడికైనా విజిట్ చేయండి మీకు దగ్గరున్న ప్లేస్లో. దూర ప్రాంతాల వల్ల అయితే కనుక మీరు ఒకరోజు ప్లాన్ చేసుకుని తప్పకుండా రండి. మీరు బ్రైడల్ కలెక్షన్ కోసం వెడ్డింగ్ షాపింగ్ చేయాలనుకున్నా కూడా మన దగ్గర చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది. అంటే రిసెప్షన్స్కి లేకపోతే శారీస్కి దాంట్లోనే డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి
కాబట్టి అన్నిటికీ సెట్ అయ్యేలాగా అన్ని రకాలు కూడా మన బడ్జెట్లో దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంది. హోల్సేల్ అండ్ రీటైల్ రెండు ఉంటాయని చెప్పాను కదా, కాబట్టి బల్క్లో ఇంకేమన్నా పెట్టుబడులు శారీస్ ఇలాంటి ఏం కొనాలనుకున్నా కూడా మీకు శారదా శారీస్ సెంటర్ మంచి పేరు ఉంది. ఎప్పటి నుంచో ఎంతోమంది హోల్సేల్కి సంబంధించి కూడా ఎన్నో ఏళ్ళుగా వస్తున్నారు, అబౌట్ 20 years ఆల్మోస్ట్. సో అప్పటి నుంచి ఉంది, అన్ని రకాలు వీళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి కొత్త వెరైటీస్ అండ్ బడ్జెట్లో ఎట్లా ఇవ్వాలి అనేది మీరు ఒకసారి ప్లాన్ చేసుకుని నేరుగా విజిట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.